నిన్న ఏం చెప్పుకున్నామంటే ఫారడే ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడాం. ఏం చెప్పుకున్నాం ఫారడే ఎక్స్పెరిమెంట్లో? సో మీకు ఇక్కడ మిడిల్లో మ్యాగ్నెట్స్ కనిపిస్తున్నాయి. ఈ దాదాపుగా 4 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో జనరేటర్ అంటే ఏంటి? ఇక్కడ మీనింగ్ కరెంట్ జనరేట్ చేస్తుంది కాబట్టి జనరేటర్ అనే పేరు దేనికైనా పెట్టవచ్చు. ఏదైనా జనరేట్ చేస్తుందంటే దాన్ని జనరేటర్ అనొచ్చు. ఇక్కడ ఏముంది? 4 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్ ఒక కాపర్ కాయిల్ ఉంది, రైట్ సైడ్ కూడా ఒక కాపర్ కాయిల్ ఉంది. మీకు నిన్న చెప్పాను, జస్ట్ మనం ఏం చేయాలంటే దేనైనా స్టేషనరీగా పెట్టుకోవచ్చు. ఏం చెప్పాను గుర్తుందా? రింగ్, కాపర్ రింగ్ స్టేషనరీగా పెట్టేసి మ్యాగ్నెట్ని మూవ్ చేయొచ్చు, లేదంటే మ్యాగ్నెట్ని స్టేషనరీగా పెట్టేసి కాపర్ కాయిల్ మూవ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఎలా చేసినా ఏమవుతుంది అన్నాం? కరెంట్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఎవరు స్టేషనరీగా ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది మీకు? కాపర్ కాయిల్స్ స్టేషనరీగా ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో ఉన్న మ్యాగ్నెట్సే ఇలా తిరగడానికి మనం రొటేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి చూసారా, వాటిని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ నంబర్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఇంక్రీజ్ చేసాం. నంబర్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఇంక్రీజ్ చేసుకుంటే ఏమవుతుంది? కరెంట్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ కాపర్ కాయిల్స్ రింగ్స్ వైండింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది? మీకు కరెంట్ జనరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో నేను ఒక ఎల్ఈడి తీసుకొద్దాం కూడా మర్చిపోయాను. ఇక్కడ ఏమవుతుంది అంటే మ్యాగ్నెట్స్ మధ్యలో పెట్టుకున్నాము, కాపర్ కాయిల్స్ ఏమో స్టేషనరీగా ఉన్నాయి. ఓకే, ఏంటిది? ఒక డైనమో, ఏసీ డైనమో అంటాం. అంటే ఆల్టర్నేట్ కరెంట్ జనరేట్ చేసే జనరేటర్. ఇది ఆల్టర్నేట్ కరెంట్ ఎలానో కూడా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నంబర్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఇంక్రీజ్ చేసాం, నంబర్ ఆఫ్ టర్న్స్, కాపర్ కాయిల్ టర్న్స్ కూడా ఇంక్రీజ్ చేసాము. అంటే కొంచెం కరెంట్ ఇంక్రీజింగ్ అనేది మ్యాక్సిమం కొంచెం ఎక్కువ ఉంటుంది, మిగతా వాటితో కంపేర్ చేస్తే దీంట్లో ఎక్కువనే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో కరెంట్ జనరేట్ అవుతుందా? కరెంట్ మామూలుగా జనరేట్ అవ్వాలంటే మనకి ఉండాలి? బ్యాటరీ ఉండాలి. బ్యాటరీ లేకుండా, సో బ్యాటరీలో నుంచి వచ్చే కరెంట్ని డీసీ అంటారు. ఏమంటారు? డైరెక్ట్ కరెంట్. బట్ మనం యూజ్ చేసుకునే కరెంట్ ఆల్టర్నేట్ కరెంట్. సో దీనికి డిఫరెన్స్ మాట్లాడదాం. కానీ ఇప్పుడు దీంట్లో మీకు 9th క్లాస్లో ఒకటి నేర్చుకుంటాం. దీంట్లో చాలా ప్రిన్సిపల్స్ చెప్పుకోవచ్చు. 9th క్లాస్లో ఒకటి ఏం నేర్చుకున్నాం అంటే లా ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఒకటి నేర్చుకుంటాం. అంటే ఏంటిది? ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. వన్ ఎనర్జీ ఫామ్ కెన్ చేంజ్ ఇంటూ అనదర్ ఎనర్జీ ఫామ్ అంటాం. సో ఇప్పుడు నేను నాకున్న ఎనర్జీ యూజ్ చేసి ఇక్కడ మెకానికల్ ఎనర్జీ క్రియేట్ చేస్తున్నా. ఓకే, మెకానికల్ ఎనర్జీ క్రియేట్ చేస్తే అంటే ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేస్తుంటే ఏమవుతుంది? ఇది మెకానికల్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీతో ఏమవుతుంది? మీకు ఎలక్ట్రికల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అది మనకు ఫారడే చేసినటువంటి ఎక్స్పెరిమెంట్. ఇక్కడ కాపర్ కాయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం 2 వైర్స్ బయటికి ఇచ్చాం. నిజంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందా? దీన్ని ఆల్టర్నేట్ కరెంట్ అని ఎందుకు అన్నాము? అసలు ఆల్టర్నేట్ కరెంట్ అంటే ఏంటిది? అంటే మీకు కరెంట్ ఒకసారి ఏమవుతుందంటే, నిన్న మీకు ఏం చెప్పాను? ఒక రింగు లాంటిది తీసుకొని ఆ రింగులో మీరు ఇలా పంపిస్తే, మ్యాగ్నెట్ పంపిస్తే ఏమవుతుంది? రీడింగ్ రైట్ సైడ్ వస్తుంది, మళ్ళీ వెనుకకు వస్తే రీడింగ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే మీకు కరెంట్ డైరెక్షన్ ఒకసారి క్లాక్ వైజ్, ఇంకోసారి యాంటీ క్లాక్ వైజ్. అంటే వైర్ లోపల కూడా కరెంట్ ఏమైతుందంటే ఫ్లోయింగ్, ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ వన్ డైరెక్షన్లో ఇట్లా ముందుకు పోవు. ఇక్కడ జనరేట్ అయిన కరెంట్ ఇట్లా పోతూ ఉండదు. మరి ఏమవుతుందంటే ఒకసారి మీకు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ముందుకెళ్తాయి, వెనకకి వెళ్తాయి, ముందుకెళ్తాయి, వెనకకి వెళ్తాయి. సో పుషింగ్ ఉంటుంది ఎప్పటికీ. బట్ ఏమో కాకుండా ఏంటంటే జస్ట్ ఇలానే ఒకటే డైరెక్షన్లో ఇలానే ముందుకు వెళ్ళిపోతుండే అనుకోండి, ఎలక్ట్రాన్స్ కనుక ఇలానే ఒకటే డైరెక్షన్లో ఇలా వచ్చేస్తున్నాయి అనుకోండి, దాన్ని మనం డైరెక్ట్ కరెంట్ అంటాం. బట్ ఎలక్ట్రాన్స్ కనుక ముందుకు వెనుకకు ఇలా కదులుతుంటే వాటిని ఏమో ఆల్టర్నేట్ కరెంట్ అంటాం. సో కరెంట్ ప్రొడక్షన్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. కరెంట్ కనుక డైరెక్ట్గా ఒకటే వేలో ముందుకెళ్తే వైర్లో డైరెక్ట్ కరెంట్. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాటరీ నుంచి వస్తుంది. బట్ ఇక్కడ మనకేమవుతుందంటే ఈ ఫ్లక్స్ ఊకే చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవుతుండడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి మీకు ఎలక్ట్రాన్స్ ముందు నెట్టినట్టు అవుతాయి, మళ్ళీ అది ఈ మ్యాగ్నెట్ ఇక్కడ ఇట్లా నెట్టినప్పుడు ముందుకు వస్తాయి, మళ్ళీ ఆ మ్యాగ్నెట్ అక్కడి నుంచి కదలగానే వెనుకకు వస్తాయి.
సో అట్లా అంటే ఎలక్ట్రాన్స్ ముందుకు వెనక్కి కదులుతా ఉంటే దాన్ని మనం ఆల్టర్నేట్ కరెంట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నిజంగా ఇక్కడ ఆల్టర్నేట్ కరెంట్ జనరేట్ అవుతుందా, మనకు వచ్చేది కూడా ఆల్టర్నేట్ కరెంటా? ఎస్, ఆల్టర్నేట్ కరెంట్. అయితే ఎలక్ట్రాన్స్ ముందుకు వెనుకకు వెళ్తే లైట్ ఎలా వెలుగుతుందో మీరు ఇప్పుడు చూస్తే ఏసీ కరెక్ట్గా బాగా అర్థమవుతుంది. ఏసీకి డీసీకి కూడా మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఏం చేస్తున్నానంటే ఇక్కడ జనరేట్ అయ్యే కరెంట్, నేనేమో మెకానికల్ ఎనర్జీ క్రియేట్ చేశా. ఈ మెకానికల్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. నిజంగా కరెంట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిందా, నిజంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిందా లేదా మనం చూద్దాము. మేబీ ఈ ఎల్ఈడి పనిచేస్తుందని అనుకుంటాను చాలా, ఎందుకంటే అక్కడ ఉన్నాయి కొన్ని పనిచేయని ఎల్ఈడీస్ కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు కొంచెం దాన్ని జూమ్ చేసుకోండి, ఇక్కడ వరకే చూపించండి, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కొంచెం పుష్ చేయడం అంత హార్డ్గా ఉంటుంది, అంత ఈజీగా కూడా ఉండదు. ఎందుకో మీకు తెలుసు ఆల్రెడీ. మీకు మనం ఇలా జనరేట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఏ పోల్ అయితే దాన్ని నెడుతుందో అదే పోల్ ఇక్కడ జనరేట్ అవుతుంది. సో దానివల్ల అక్కడ ఆపోజిషన్ ఉంటుంది, మనం అది లెంజ్లా అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ పుష్ చేయడం కొంచెం అంత ఈజీగా ఉండదు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, అక్కడ ఎల్ఈడిని బాగా అబ్జర్వ్ చేయండి. ఎల్ఈడి లైట్ వచ్చిపోతూ ఉంటుంది, ఇంకా నేను బాగా తిప్పితే ఎల్ఈడి మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఆల్రెడీ ఒక ఎల్ఈడి పాడైపోయింది, ఎందుకంటే ఆ ఎల్ఈడి లో వోల్టేజ్తో పనిచేసేటువంటి ఎల్ఈడి. ఎక్కువ కరెంట్ వస్తే ఏమైతే ఆ ఎల్ఈడి దానికి ఇక్కడ మన రెసిస్టర్స్ అవన్నీ యూజ్ చేయాలి. అవేం లేకుండా డైరెక్ట్ పెడుతున్నాం కాబట్టి మేబీ ఎల్ఈడి కొద్దిసేపు అయితే ఫెయిల్ అయిపోతాయి కావచ్చు. మళ్ళొకసారి చూడండి, మీరు లైట్ వచ్చిపోతుంది. ఎందుకు అలా వచ్చిపోతుంది అంటే ఇలా నెట్టినప్పుడు లైట్ వెలిగింది, మళ్ళీ వెనుకకి వెళ్ళేటప్పుడు ఆ కొద్ది గ్యాప్ ఉంటుంది చూసావా, ఎలక్ట్రాన్స్ ముందుకు వెనుకకి వెళ్తా ఉంటాయని చెప్పాను. ముందు నెట్టినప్పుడు వెలుగుతుంది, మళ్ళీ వెనుకకు వచ్చే టైంలో ఆ గ్యాప్ ఉంటుంది చూస్తారా, ఆ గ్యాప్లో మీకు ఆ లైట్గా ఆఫ్ అవుతుంది. అంటే ముందుకు వెళ్ళినా ఫ్లోయింగ్ ఉంటుంది కరెంటు, మ్యాగ్నెట్ వెనుక తీసుకొచ్చినా అక్కడ కరెంట్ జనరేట్ అవుతుంది, మనం నిన్న చూసాం, అవునా? సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కరెంట్ని ఈ కాయిల్లో నెట్టినప్పుడు కరెంట్ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఈ మ్యాగ్నెటిక్ నుంచి కదలగానే ఏమవుతుంది, కరెంట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెనుకకు వస్తాయి. అప్పుడు కూడా లైట్ వెలుగుతుంది. కాకుంటే ఏంటంటే ఆ గ్యాప్లో మీకు అది లైట్ ఏమవుతుంది, వచ్చిపోయినట్టుగా బ్లింక్ అవుతుంది. మరోసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇక అలాగే ఫాస్ట్గా తిప్పుతాను, మేబీ ఎల్ఈడి డ్యామేజ్ అవ్వచ్చు కూడా. అయిపోయింది, ఓకే వస్తుంది మీకు. దిస్ ఈజ్ ద ఏసీ కరెంట్ అంట. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఏసీ కరెంట్ అంటే లైట్ ఆన్ ఆఫ్ అవుతుందా? ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ముందుకు వెనుకకి వెళ్తుంటే మీకు ఒక గ్యాప్లో కొంచెం అలా బ్లింక్ అవుతుందని చెప్పాను కదా. మీకు అలా బ్లింక్ అవ్వడానికి రీజన్ ఏంటిది, ఒకసారి కరెంట్ ఒకసారి ముందుకు వెళ్తుంది, వెనుకకి వెళ్తుంది. ఇప్పుడు మరి ఇలా అయితే లైట్ బ్లింక్ అవుతుందని అర్థమైపోయింది. అలా లైట్ బ్లింక్ అయినందుకే అది మీకు ఏసీ అని కన్ఫర్మ్ అయిందని చెప్పాను. ఇక్కడ ఇది ఆల్టర్నేట్ కరెంట్ అనేది ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకు ఆల్టర్నేట్ అన్నామంటే లైట్ బ్లింక్ అవుతుంది, ఒకసారి ఎలక్ట్రాన్స్ ఈ వైర్లో ఏమవుతాయి, ముందుకెళ్తాయి, వెనుకకి వస్తాయి, ముందుకు వస్తాయి, వెనుకకు వస్తాయి. అలా నిజంగానే ముందుకు వస్తున్నాయా వెనుకకు వస్తున్నాయా ఆ రీడింగ్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇప్పుడు దీన్ని మనం గాల్వానోమీటర్కి కనెక్ట్ చేద్దాం. నిన్న గాల్వానోమీటర్ అని వీడియోలో చూసాం కదా. సో మీకు మధ్యలో ఏముంటుంది, జీరో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రీడింగ్ ఉంటుంది, రైట్ సైడ్ రీడింగ్ ఉంటుంది. ఇదేంటి, వెరీ లెస్ కరెంట్ కూడా డిటెక్ట్ చేసేటువంటి ఒక డిటెక్టర్. ఎంత లో కరెంట్ జనరేట్ అయినా సరే ఇది చూపిస్తుంది. దాన్నే మనం ఏమంటాం సింపుల్గా గాల్వానోమీటర్ అని. సో ఇప్పుడు ఇక్కడ నిజంగా రీడింగ్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఆల్రెడీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిందా? బ్యాటరీ లేకున్నా మనం ఏం చేసాం, ఎస్. ఇప్పుడు దీంతో మనము ఇంకా మీకు ఇలాంటి జనరేటర్స్ ఉంటాయి, క్రొకడైల్ క్లిప్స్ అంటారు, మీకు తెలుసు అనుకుంటాను. క్రొకడైల్ క్లిప్స్ అని ఎందుకు అన్నామంటే వీటి ఆ పండ్లు క్రొకడైల్కు ఉన్నట్టుగా మొసలి ఉంటుంది తెలుసు కదా, దానికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అలా పట్టేసినట్టుగా అయిపోతుంది కాబట్టి మనం క్రొకడైల్ క్లిప్స్ అంటాము. సరే, ఇప్పుడు ఈ కాయిల్లో మీకు ఒకసారి కరెంటు ముందుకు వస్తుంది, వెనుకకు వస్తుంది అనేది ఇప్పుడు కన్ఫామ్గా మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు స్టేషనరీగా ఉంది, అన్ని జీరో, వెలాసిటీ జీరో, అండ్ ఫ్లక్స్ చేంజింగ్ ద ఫ్లక్స్ ఆల్సో జీరో, అన్ని జీరో. బట్ నంబర్ ఆఫ్ టర్న్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు అక్కడ రీడింగ్ ఎలా మారుతుందో చూద్దాము. సో ఫస్ట్ పుష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను మిమ్మల్ని ఎందుకు దీన్ని పుష్ చేద్దానంటే ఇది విరుగుతుంది, మీకు సరిగ్గా దీన్ని ఇక్కడ పట్టుకొని తిప్పద్దు, ఎందుకంటే ఇక్కడ అంత సరిగా పట్టుకోలేము కాబట్టి కొంచెం మధ్యలో పట్టుకొని తిప్పితేనే ఆగుతుంది. నువ్వు వచ్చి తిప్పుతున్నావు, అది ఎక్కడ ఇరుగుతావు అని నేను వద్దన్నాను. రైట్, సో
మేబీ కనెక్షన్ సరిగా లేదు. ఒక పని చేద్దామా, ఓకే ఎంత ఫాస్ట్గా ఒకసారి మెల్లగా తిప్పుతాం. ఇది చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్కి వస్తుంది, మళ్ళీ జీరోకి వచ్చింది, మళ్ళీ వెయిట్ ఒక్క నిమిషం, రైట్ కూడా వెళ్తుంది, బట్ అది నేను అంత స్లోగా తిప్పడం పాసిబుల్ అవ్వట్లేదు. రైట్, ఇప్పుడేమో రైట్కి వెళ్తుంది, మళ్ళీ జీరోకి వస్తుంది. సో అది కొంచెం చూడండి, ఒక్కసారి నేను చేతు అంటాను ఇక. సో మీకు లెఫ్ట్కు జీరో నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది, జీరో నుంచి లెఫ్ట్కి వస్తుంది. అంటే మీకు కరెంటు కంపల్సరీ ఏమవుతుంది, జీరో నుంచి పాజిటివ్కి, జీరో నుంచి నెగిటివ్కి వెళ్ళిపోతుంది. నెగిటివ్ అని ఎందుకు అన్నామంటే ఇంకొక డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నెగిటివ్ అన్నాం అంతే. ఓకే, బట్ మీకు కరెంటు మాత్రం ఎలా అవుతుందంటే హై, జీరో, మళ్ళీ హై, బట్ అది నెగిటివ్ హై. అలా హై అని ఎందుకు అన్నానంటే అది కూడా కరెంటే కాబట్టి. బట్ నెగిటివ్ అని ఎందుకు అంటున్నాము, డిఫరెంట్ డైరెక్షన్ కాబట్టి. ఇక్కడ మైనస్, దీని మైనస్ అని అంటే దాని అర్థము వెరీ జీరో కంటే లెస్ అని అనుకోకండి. జీరో కంటే లెస్ కాదు ఇక్కడ మీనింగ్. మైనస్కి ఇక్కడ మీనింగ్ ఏంటిదంటే ఆపోజిట్ డైరెక్షన్. అది ఒక సైడ్ రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి వెళ్తుంది కాబట్టి అంతే. సో ఇప్పుడు దీంట్లో ఏమైంది, కరెంట్ చూడ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. సో దీని కరెంట్ ఎన్ని యాంపియర్స్ అనేది అయితే ఇక్కడ పెద్దగా మెజర్ చేయలేదు. ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. ఇది మిల్లీ యాంపియర్స్లో ఉందా, 1 యాంపియర్ ఉందా, ఎంత యాంపియర్ ఉందో అర్థం అవ్వట్లేదు. సరే, జస్ట్ గాల్వో అని చెప్పేసి మనకి ఒకటి ఇచ్చేసాడు అంతే. సో ఇది కరెంట్ జనరేట్ అయిపోయిందని చెప్పేసి ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. ఇంతకుముందు ఎల్ఈడి కూడా గ్లోయింగ్ అయిపోయింది, కరెంట్ జనరేట్ అయిందని అర్థమైపోయింది. ఇప్పుడు కరెంట్ జనరేట్ అయిందని కన్ఫర్మ్ అయింది. అయితే ఇక్కడ ఒక మోటార్ ఉంది, దీని మోటార్ అనొచ్చా? ఫ్యాన్ కూడా మోటరే. ఎస్, ఇప్పుడు ఈ మోటార్ కనెక్షన్ ఇద్దాం. ఇది మీకు తెలుసు, కంప్యూటర్లో ఒక కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది, దాంట్లో అది స్లో చేయడానికి అంటే కూల్ చేయడానికి వర్క్ అవుతుంది. అంటే ఏమవుతుంది, హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ కన్జప్షన్ అనుకున్నా, గుర్తుందా? ఎస్. సో ఇక్కడ మీకు వర్క్ అవుతుంది, కంప్యూటర్ వర్క్ అవుతుంది అంటే హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్కు ఎలక్ట్రిక్ కంపోనెంట్స్ కాబట్టి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని కూలింగ్ కోసం మనం ఈ ఫ్యాన్ యూజ్ చేస్తాము. సరే, ఇప్పుడు ఈ ఫ్యాన్ రొటేట్ అవుతుందా? ఇప్పుడు నేనేమో మెకానికల్ ఎనర్జీ యూజ్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేశాను. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఏం చేసుకోవచ్చు, లైట్ గ్లో చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమవుతుంది, మీకు కరెంట్ ఇదేమి అది కాదు, జస్ట్ కరెంట్ ఇండికేషన్ అంతే. ఇక్కడ మెకానికల్ ఎనర్జీ మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మళ్ళీ మెకానికల్ ఎనర్జీ క్రియేట్ అవుతుందా, ఈ ఫ్యాన్ రొటేట్ అవుతుందా లేదో చెక్ చేద్దాం. తిరిగిందా ఫ్యాన్? కనబడుతుందా ఫ్యాన్ తిరగడం? సో ఇప్పుడు మన ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజ్ చేసుకొని మెకానికల్ ఎనర్జీ. బట్ ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా వచ్చింది, కంపల్సరీగా టర్బైన్స్ రొటేట్ చేయాలి, అంటే ఫ్లక్స్ చేంజ్ చేస్తుండాలి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ చేస్తుండాలి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ చేయాలంటే ఎవరో ఒకరు అక్కడ తిప్పేటోళ్ళు ఉండాలి. సరే, ఇక్కడంటే నేను తిప్పాను, మరి అక్కడ ఎవరు తిప్పుతారు, స్టీమ్, వాటర్ స్టీమ్ తిప్పుతా ఉంటుంది టర్బైన్స్ అని చెప్పాను. ఎక్కడ అది, థర్మల్ పవర్ ప్లాంట్లో. థర్మల్ పవర్ ప్లాంట్లోనైతే కోల్ బర్న్ చేసి వాటర్ని బాయిల్ చేసి ఆ స్టీమ్తో టర్బైన్స్ ని తిప్పుతాం. దీన్ని తిప్పేది అక్కడ ఎవరు అంటే స్టీమ్స్. బట్ ఆ టర్బైన్ డిజైన్ ఇలా ఉండదు. ఇలా ఎప్పుడు ఒకరు తిప్పేటోళ్ళు ఉంటే బాగుంటుంది కదా, కరెంట్ వస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, హాయిగా మనం ఉండొచ్చు. అలా తిప్పడం కోసమే మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ యూజ్ చేసుకొని పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టేసి ఏం చేసాము, ఆ విండ్ ఎనర్జీతో ఆ ఫ్యాన్ల నుంచి మనం ఈ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు